రైట్. అయితే సరే ఇంకొకటి ఒక వ్యక్తి కష్టం చేసి ఎదగాలే కానీ జాతకం మార్చేస్తుందని నమ్మడం సమాజాన్ని బలహీనపరచడమేమో కదా! 100%. నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నేను ప్రశ్న అడుగుతా. నన్ను నువ్వు ప్రశ్న అడిగినావు కదా. అవును. ఓకే. నువ్వు చేసే కష్టం పెద్దదా, డ్రైనేజీలకు దిగి కష్టపడే కష్టం పెద్దదా? డ్రైనేజీలోకి దిగి కష్టం చేసే కష్టం పెద్దది. ఆయనకు జీతం ఎంత ఇవ్వాలి తెలుసా? మంత్లీ ₹1,00,00,000 ఇవ్వాలి. ఇంకా ఎక్కువ ఇచ్చినా తప్పలేదు. మరి ఎందుకు ఇస్తలేరు? నువ్వు అడిగిన ప్రశ్నకు నేను చెప్పే క్వశ్చన్ సేమ్ ప్రశ్న అడుగుతున్నా, ఆన్సర్ చెప్పు. నా దగ్గర సమాధానం సో లేదు. నా దగ్గర జనాలు ఉన్నారు, మీ ఇంటికి పంపిస్తా. ఎందుకు సార్? మరి వాళ్ళు ఉద్యమం చేస్తారు, నువ్వు ఇప్పియాలి. నువ్వు డబ్బులు ఇప్పియాలి తల్లి, నువ్వు డబ్బులు ఇప్పియాలి. ఇంట్లో అంటే కన్న తల్లి, ఇంట్లో కన్న డబ్బు తల్లి, కన్నా విలువైన పని చేస్తున్నారు ఇంట్లో వాళ్ళు. ఇంట్లో కన్న తల్లి, వయసుకొచ్చిన కన్న తల్లికి డైపర్లు మార్చడానికి కూడా ఆలోచించే సమాజంలో ఉన్న మనము మన మన కక్కుసును మొత్తము డ్రైనేజీలకు దిగి కష్టం చేసే వాళ్లకు నెలకు ₹50,000 జీతంతో సరిపెడతాము అంటే ఎంతవరకు కరెక్టు? నువ్వు చెప్పినావు కదా కష్టాన్ని నమ్ముకోవాలి అన్నావు కదా. మరి కష్టాన్ని నమ్ముకున్నప్పుడు గాడిద ఎక్కువ కష్టపడుతుంది కదా మనకంటే. రోజు కూలికి ఎంత ఇస్తున్నావమ్మా? 1,200 ఇస్తున్నావు. రోజు కూలీ కంటే కష్టం మనం పడుతున్నామా? సో నీ డెవలప్మెంట్ అనేది కష్టముతో కాదు, స్మార్ట్నెస్తో సంపాదించుకో. హీరోయిన్ ఏం కష్టపడుతుంది అని ఐటమ్ సాంగ్కు 5 కోట్లు ఇస్తున్నావు, అక్కడ కష్టం ఏముంటుంది? ఆమె సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు దానికి ఇస్తున్నావు. అంటే కలియుగంలో నీ కష్టానికి కాకుండా నీ మైండ్కు నీకున్న పిఆర్కి ఇస్తుంది పైసలు. అర్థమైందా? సో ఈ పాతకాలము సొల్లు సామెతలు చెప్పుకొని ఇంకా జీవితాన్ని నడపొద్దు. కష్టం చేస్తే ఫలితం తగ్గుతుంది, కులం జెడ్డ ఇంకేదో ఏదో. సో ఇవన్నీ పనిచేయవు. ఇక్కడ ఒకటే స్మార్ట్నెస్తో పనిచేయాలి. కలియుగంలో మనము రాకెట్ వేగంతో మన ఆలోచనలు మారుతూ ఉండాలి. అంతేగాని నేను అక్కడనే ఉంటా, కష్టం చేస్తే ఫలితం తగ్గుతుంది కాదు. రిస్క్ తీసుకో, సమాజంతో దొబ్బులు వాడు, ఛానళ్ళలో కనిపించి వాడిని ఎక్కించుకో. ఇవన్నీ చేస్తేనే నీకు సమాజంలో గుర్తింపు వస్తుంది. ఈ గుర్తింపు కోసం ఏం చేసినా తక్కువనే. నువ్వు హీరోయిన్ కావాలన్నా, యాంకరు కావాలన్నా, సో ఎవరిని బట్టలు ఇప్పాలి? యాంకర్ ఏం అడుగుతాడు? ఎవరిని బట్టలు ఇప్పుదామా అని రెడీ ఉంటాడు. ఎందుకు అంటే సెన్సేషన్. ఒక హీరోయిన్ మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది, ఒక హీరో మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తుంటాడు, ఒక పొలిటీషియన్ సీఎం ఛాన్స్ ఎప్పుడు కొడదామా అని చూస్తుంటాడు. ఇది కసి. సో ఈ కసి కోసం ఆలోచించేవాడు చిరుతపులి కనుక నక్కను కొడదామని ఎట్లా చూస్తుంటుందో అట్లా చూడాలి మనం. ఛాన్స్ అనేది 3 సార్లే వస్తుంది లైఫ్లో, కొడితే సాలిడ్గా కొట్టేసేయాలి అది. అంతేగాని కష్టపడితే ఫలితం వస్తుంది, నిజంగా మంచి చేస్తే ఫలితం వచ్చేటట్టయితే ప్రతి గుడిలో పూజ చేసే పెద్ద పూజారి కరోడ్పతి కావాలి. ఎందుకు అంటే పొద్దుగాలు వేస్తే దేవుని ముందరనే ఉంటాడు. మరి ఆయన ఎందుకు ఆరతిల పల్లెం పట్టుకొని నిలబడుతుండు? ఇవన్నీ బేస్డ్ ఆన్ జాతకాలు. నీ జాతకం బాగుంటే నువ్వు సక్సెస్ అవుతావు, సూపర్ స్టార్ అవుతావు. కష్టపడకున్నా ఒక్కొక్కసారి ఫలితం దక్కుతుంది. రాత్రి హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు, రాత్రి సూపర్ స్టార్లు అయిన వాళ్ళు ఉన్నారు. క్రికెట్ మ్యాచ్ మొత్తం ఆడినోడ ఒక ఎత్తు, లాస్ట్ బాల్ 4 రన్లు 1 బాల్ ఉంటే వీడు వచ్చి 4 కొట్టంగా 2 ఉంటాడు టీంలో వీడు. అర్థమైందా నీకు? మనము T20 చూస్తాం, అప్పటిదాకా కొట్టిపోయినోడు విరాట్ కోహ్లీ కొట్టిపోతాడు. మనకు లాస్ట్కు టఫ్ వస్తుంది మ్యాచ్, 4 బాల్ 1 రన్ ఉంటాయి. ఇక వాడు 4 కొట్టంగానే 2 ఉంటాడు ఆ టీంలో. అంతకుముందు ఆడిన వాళ్ళంతా పోతారు. జాతకం రాహు ఉచ్చ, ఎవరికైతే రాహు ఉచ్చ ఉంటే వాడు రాత్రి సూపర్ స్టార్ అవుతాడు. అంతేగాని కష్టపడితే ఇంకొకసారి అట్లాంటి పదాలు వాడకు. మీతో ఇంటర్వ్యూ అనగానే కొంతమంది స్టూడెంట్స్, నాకు తెలిసినటువంటి నా సర్కిల్లో కొంతమంది మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడగమన్నారు. సో అడగచ్చా? విత్ అడుగుతాలి. ఓకే. అయితే ఆస్ట్రాలజీ వల్ల డెసిషన్స్ మీద నెగటివిటీ సైకాలజికల్ పరంగా ఇంపాక్ట్ చూపుతుందని అని అంటున్నారు. మీరు దీనికి అంగీకరిస్తారా? నేను అంగీకరిస్తా. ఎందుకు అంగీకరిస్తా అంటే నేను చెయ్యా పని. నువ్వు మీ తమ్ముని తీసుకొచ్చి నా దగ్గర కూర్చోబెట్టి మా ఓడు ఏం వ్యాపారం చేయాలి అని నువ్వు నన్ను ప్రశ్న అడుగుతా, నిన్ను తిట్టి నేను పంపిస్తా. నీకు ఆన్సర్ చేయ నేను. ఎందుకు తెలుసా? వ్యాపారం అనేది నీ ఐక్యూ మీద, నీ పెట్టుబడి మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? కానీ జ్యోతిష్కుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు అడగంగానే నేను ఈ ఆన్సర్ చెప్తే వీడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడో చేయడో అని పలానా వ్యాపారం పెట్టుకోపో అంటాడు. లాజిక్ అర్థమైందా? నేను అట్లా చెప్పా. నేను ఏమంటా తెలుసా? ఫస్ట్ నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత, నీ ఐక్యూ ఎంత. ఉదాహరణ నువ్వు రెస్టారెంట్ పెట్టాలంటే గిన్నెలు కడగడానికి సిద్ధంగా ఉండు. ఛాయ్ మాస్టర్ రాలే, ఛాయ్ పెడతానికి రెడీగా ఉండు. అవన్నీ రెడీ అనుకుంటే పెట్టు.
దేశ కాలమాన పరిస్థితులను బట్టి జ్యోతిష్యం మారుతుంది, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇంజనీరింగ్ అనేది ఇంకా 3 ఏళ్ల తర్వాత ఉండదు. నేను అప్పుడు కూడా ఇంజనీరింగ్ చేయమని స్టూడెంట్కి చెప్పింది అనుకో, అని మేము ప్రెషర్ పడదా? జాతకం చూసి వీనికి ఆ సినిమా ఉందా లేదా స్టడీ చేయాలి ఫస్ట్. చాలామంది నా దగ్గరకు వస్తారు, నేను హీరోయిన్ అవుతాను, ఒక అమ్మాయి నా ముందర కూర్చుంటుంది, నేను జాతకం చూసి నీకు అంత సీన్ లేదు పో అంట. ఎంబడే అమ్మాయికి కోపం వస్తుంది. కోపం వచ్చి బయటికి పోయి వేణుస్వామి గారు లంగ దొంగ లఫంగా అందిడుతుంది. ఎందుకు అంటే ఆ పిల్ల అప్పటికే ఆ అమ్మాయి ఐశ్వర్యరాయ్ ఊహించుకుంటుంది. నేను నిజాయితీగా నిజం చెప్తా, ఈ లోపల నా కర్మకో ఆ అమ్మాయి కర్మకో ఒక తెలుగు సినిమాలో క్యారెక్టర్ పడుతుంది. ఇవాళ రేపు ఏమైపోయిందో తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఏంగా ఆ అమ్మాయి ఫీలింగ్ ఏంటంటే నేను జయప్రద అనుకుంటుంది. అనుకోని ఏమంటుంది, చూసిన వారా వేణుగా నేను హీరోయిన్గా చేస్తున్న సినిమా అంటుంది. ఆ సినిమా తర్వాత మళ్ళీ కనిపించదు ఈ అమ్మాయి. కానీ ఈ సంవత్సరం 2 ఏళ్లలో ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఎప్పుడైతే క్యారెక్టర్ దొరికిందో ఈ అమ్మాయి అప్పటిదాకా పెళ్లి చేసుకుంది అనుకున్న అమ్మాయి సడన్గా యూటర్న్ తీసుకొని సినిమాలకు వచ్చేస్తుంది. వచ్చి ఒక సినిమా చేసి బిస్కెట్ అవుతుంది. అంటే నా గర్కా నా ఘాట్కా అంటారు, ఎటు కాకుండా పోతుంది. అర్థమైందా? రెండుకి జడ్డ రేవడి, ఎటు కాకుండా అమ్మాయి జీవితం అయిపోతుంది. నా ఆలోచన అంతా అట్లుంటుంది. సో నేనేమంటా, నేను ఏ స్టూడెంట్ను కూడా వాళ్ళు నన్ను అడుగుమని చెప్పినట్లుగా నేను ఒక స్టూడెంట్ జీవితాన్ని మార్చడానికి నేను ఇంట్రెస్ట్ చూపను. నేను జాతకాన్ని బేస్ చేసుకొని నేను మాట్లాడేది ఓన్లీ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ జాతకాల గురించే నేను మాట్లాడతా తప్ప. గురుగారు ఇన్ని చెప్పారు కదా, సో ఒక్కసారి మనం పొలిటికల్గా టచ్ చేద్దాం ప్లీజ్. రాబోయే 10 సంవత్సరాల్లో ఏపీ రాజకీయాలు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఈ జూన్ నుండి మార్పులు ఉంటాయి చూడు. 2026 జూన్ నుండి మార్పులు ఉంటాయి. ఒక ఏపీ రాజకీయాలే కాదు, తెలంగాణ రాజకీయాలు, భారతదేశ రాజకీయాలు, ఒక రాజకీయాలే కాదు. ఈ సంవత్సరము గురువు అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. గురువు అతిచారంలోకి వెళ్ళడము అంటే గురువు 3 రాసుల్లో ప్రయోగం చేస్తూ ఉన్నాడు. మిథునం, కర్కాటకం, సింహం 3 రాసుల్లోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. పశ్చిమాసియాలో నేను చెప్పినట్టు ఆల్రెడీ యుద్ధ మేఘాలు గమ్ముకున్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. సో దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అది రాబోయే రోజుల్లో గ్యాస్ మీద, పెట్రోల్ మీద, ఆయిల్ మీద పడే అవకాశాలు ఉన్నాయి. అట్లనే రాజకీయ రంగంలో పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. ఓడలు బళ్ళు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో నేను ప్రత్యేకించి పేర్లు అయితే నేను చెప్పదలుచుకోలేదు, బట్ చాలా సంచలనాలు ఉంటాయి. నువ్వు ఊహించినటువంటి సంచలనాలు ఈ సంవత్సరం ఉంటాయి. కరెక్ట్. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఎలా ఉంది? నేను వ్యక్తిగతంగా ఎవ్వరి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నేను అనేది ఏంటంటే, నీకు కావాలంటే ఇంటర్వ్యూ ఇస్తా, జూన్లో మాట్లాడదాం. సో జూన్ లోపే నువ్వు సినిమా చూస్తావు. సో ఖచ్చితంగా నేను నీకు కొన్ని సంచలనాలు అయినాక ఇస్తే ఆ వర్త్ వేరే ఉంటుంది. ఏం జరగకుండా మాట్లాడితే లాభం ఉండదు. నేను ఏమన్నా అంటే, ఒక ఇంటర్వ్యూలో నేను ఒక మాట మాట్లాడిన, తెలుగు చిత్ర పరిశ్రమ తెల్ల రాజకీయాలు గింగిరాలు తిరుగుతాయని చెప్పిన. సో చిత్ర పరిశ్రమ గింగిరాలు తిరుగుతుంది ఆల్రెడీ. సో రాజకీయాలు కూడా గింగిరాలు తిరగబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఉగాది నుండి స్టార్ట్, మార్చి 19 నుండి. సో 2-3 నెలలు అయినాక నీకు నేను ఇంటర్వ్యూ ఇస్తాను, అప్పుడు మాట్లాడతాను. అంతే అంటారా? తమిళనాడు రాజకీయాల విషయాలకు వస్తే కనుక టీవీకి విజయ్ తను కూటమి ప్రభుత్వంతో కలవబోతున్నారు అని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్ నుంచి కూడా సంప్రదింపు. సరే, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను వాస్తవంగా నేను రాజకీయాల గురించి నేను మాట్లాడట్లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమ్ రిజల్ట్స్. నేను ఏమంటున్నా అంటే, నేను ఎందుకు మీ పాత రిజల్ట్స్ నెగిటివ్ వచ్చాయనా? నాకు పాత రిజల్ట్ ఏం రాలేదు. కాదు, ఒకటి వచ్చినందుకు ఏముంది, అది ఇప్పుడు నిజమని ఆల్రెడీ. ఇప్పుడు రిజల్ట్ ఎట్లా వచ్చింది అనేది పక్కన పెడితే, నేను ఎందుకు చెప్పడం లేదంటే, నేను కొన్ని రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. నేను కొన్ని ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నా. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత నా వాల్యూ ఏందో జనాలకు తెలుస్తుంది. అది చిత్ర పరిశ్రమకు సంబంధించి కావచ్చు, రాజకీయాలకు సంబంధించినవి కావచ్చు. కొన్ని సంచలనాలు 2026లో తెలుగు ప్రజలు, భారతదేశ ప్రజలు ఎంజాయ్ చేయబోతూ ఉన్నారు. అవి ఎంజాయ్ చేసిన తర్వాత సినిమా ఐమాక్స్లో కనిపిస్తుంది, అప్పుడు మాట్లాడతాను, ఆగుతున్నా, అంతే, వేరే రీజన్ ఏం లేదు. సో జూన్ నెలలో ఏపీ రాజకీయాల గురించి, తెలంగాణ రాజకీయాల గురించి ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ అయితే ఇస్తాను. ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. అంతే అంటారా? అప్పుడు కుల్లం మాట్లాడుకుందాం, ఇక పేర్లతో సహా మాట్లాడుకుందాం. అంతేనా?